రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కంటే వైసీపీ పాలనే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకే తిరుమల లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన విమర్శించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం వైసీపీ వైపే ఉండబోతుందని చెబుతున్న వాసుపల్లితో మా ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తిగా వచ్చింది. అసలు 100 రోజుల పరిపాలన సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్. సార్, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పుడు 100 రోజులు గడుస్తుంది. ఇప్పుడు మంచి ప్రభుత్వం చెప్పేసి వాళ్ళు ఇంటింటికి ప్రచారం కూడా చేయబోతున్నారు. సార్, దీని మీద మీరేం చెప్తారు? 1000 అడుగులు ముందు వేసానని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనడం చాలా సిగ్గు వేస్తా ఉంది. 1000 కిలోమీటర్లు వెనక్కి నెట్టారు. ఇది ఆలోచన చేసుకోవాలి. పురంధేశ్వరి గారి గుండెల మీద చేసుకొని అడుగుతా నేను, ఆర్ యూ హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్? పవన్ కళ్యాణ్ గారిని అడుగుతాను, ఐ హ్యావ్ ఆన్ అవర్ టీమ్, మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా? మీకు కూటమి కాబట్టి సర్దుకుంటూ పోతా ఉన్నారు, సర్దుకుంటున్నారు మీరు, అంతేనే. ఫెయిల్యూర్స్ లేవా? ప్రామిసెస్ ఫెయిల్ అయిపోలేదా? ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. సీఎం ఆఫ్ 40 years ఇండస్ట్రీ, ద మూమెంట్ he takes the oath of CM, all departments, all ministries, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఏదైతే మీరు 6 వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా రోడ్ మ్యాప్ వేసేసుకోవాలి కదా. 18 సంవత్సరాలు దాటిన అమ్మాయి 59 సంవత్సరాల వరకు 1500 ఇస్తాను ఈ పార్టీ తయారు చేసుకోవాలి కదా. ఆధార్ కార్డు లింకేజ్ చేసుకొని డబ్బులు పడిపోవాలి కదా. ఈ పార్టీకి అమ్మ ఒడి అని చెప్పంటే మన లోకేష్ గారు అసెంబ్లీలోనేమో రోడ్ మ్యాప్ వేస్తామని అంటారు. తెలీదా మీకు ఎంతమంది డేటా ఉందనిది? డేటా లేవా? ఆంధ్ర రాష్ట్రంలో డేటా ఉంది కదా, ఎంతమంది పిల్లలు ఉన్నారనేది. వాళ్ళందరికీ ఈ పార్టీకి అమ్మ ఒడి ఇవన్నీ పడిపోవాలి కదా. ఎందుకు పడలేదు? 50 సంవత్సరాలు దాటిన బీసీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామన్నారు కదా, ఎందుకో దాన్ని ఇంతవరకు కూడా రోడ్ మ్యాప్ వేసుకోలేదు ఈ పార్టీకి? యువర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ అన్హ్యాపీ. ఆర్ చంద్రబాబు నాయుడు కమాండ్ వాళ్ళకి పనిచేయట్లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఒక బ్యూరోక్రాట్లా పనిచేస్తూ ఉన్నాడు, బ్యూరోక్రాట్ మాదిరిగా పనిచేస్తూ ఉన్నాడు. అదేంటంటే నాకు అర్థం కావట్లేదు. ఫ్లడ్స్ వచ్చేస్తే అది నీ తప్పిదనవా, న్యాచురల్ కెలామిటీ? అడగండి ఒకసారి. 1964లో ఎప్పుడో బుడమేరేమో మునిగిపోతే ఈరోజు మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది, మళ్ళీ అదే సినిమా చూపిస్తా ఉన్నాం. ఇస్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్? ఇస్ నాట్ న్యాచురల్ కెలామిటీ, ఇట్ ఈస్ మ్యాన్ మేడ్ కెలామిటీ. మీది కూటమి గవర్నమెంట్ కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ పార్టీ మోడీ గారేమో సిబిఐ ఎంక్వైరీ వేసి ఉండేవారు. తెలుస్తుంది ఎవరు బ్యూరోక్రాట్స్ తప్పిదన వాళ్ళు జరిగిందో. ఏమండి, యువర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సేస్ అటర్స్ 24 hours బిఫోర్ ఎంత అన్ని లక్షల మందిని ఎలాగా నేను తరలిస్తాను, అందుకే మీ ఏం చెప్పలేదు అని చెప్తే ఈ పాటికే ఇమీడియట్గానా యుద్ధ ప్రాతిపదికన ముసలోళ్ళని, ముతకోళ్ళని, మందుల మీద బతికే వాళ్ళని, ప్రెగ్నెంట్ లేడీస్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోతాం కదా. యూ వుడ్ హావ్ సేవ్డ్ 50 lives. ఈజ్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఎ పానిక్ మాస్టర్, ఈజ్ ఎ రియల్ లీడర్. ఎందుకు పక్కన 4 గంటల దూరంలో ఉండే ఇండియన్ నేవీని పిలవలే? ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇస్ దేర్ హియర్. 4 hours ఆఫ్ జర్నీ. ఈ 4 hours లో ఉట్నా వచ్చేసి ఉండేవారు. దే విల్ హ్యావ్ ఉరాల్స్, క్రాస్ వెహికల్స్, ఆల్ డైవర్స్, ఎవ్రీ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. దిగిపోయి ఉండేవారు. 3 రోజులు సర్దేస్తారు. ఐఎమ్ ఎ డిఫెన్స్ పర్సన్, ఐ నో ద కెపాసిటీస్ ఆఫ్ ఎ సోల్జర్, కెపాసిటీస్ ఆఫ్ ఎన్ ఇండియన్ నేవీ ఆఫీసర్స్. వరద ముంపుకి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి వైఫల్యమే. ఆయన సరిగా పరిపాలన చేయలేదు కాబట్టి వరద ముంపుకి ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి టీడీపీ నేతలు అంటారు. దీని మీద ఏం చెప్తారు? ఇలాంటి మాటలకి తిట్లు వస్తాయి నాకు. ఓకే, చేతకానోళ్ళు ఇలాగే బురద జల్లుతూ అంటారు అన్నమాట. వరద జరిగితే ఇతనే, నువ్వు ఏదైనా సరే నువ్వు ఇచ్చిన 6 ప్రామిసెస్ చేయలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుక్కలు చూస్తూ ఉన్నారు. ప్రజలు తెలియజేయండి. ఏ ప్రజలకు తెలియజేయాలి? నీకు తెలీదా? 4 సార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేసిన యానిమల్ ఏమో మీ దగ్గర మేనిఫెస్టో ప్రిపరేషన్ కోసం ఈజ్ అ మెంబర్ హెడెడ్ బై హిమ్. డింట్ హి టెల్ యూ దట్ అవర్ ఖజానా ఇది, ఎఫ్ఆర్బిఎం ఇది, మనం ఇదే ఇవ్వగలం అని చెప్పలేదా మీకు? నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అని చెప్పి వెళ్ళిపోయావు నీ ఇష్టదానంగా. దినకార్యం అవుతుంటే సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాడు రామానాయుడు. నీకు 15, నీకు దినకార్యంలో నువ్వేమో నువ్వు ప్రచారం చేసుకున్నావు నువ్వు. దిస్ ఈజ్ నువ్వు అటర్ ఫెయిల్యూర్ అయిపోయావు నువ్వు గవర్నమెంట్.
ఒక లీడర్ మాత్రం కాదు. లీడర్ అయితే దార్శనికత ఉంటుంది. ఏదైతే ఈ కెలామిటీ జరిగిందో జరగకుండా కాపాడుకోవాలి. ఏమండి, ఇస్రో 100 కొలది శాటిలైట్స్ పంపించేస్తుంది ఒక్క రాకెట్ మీద. విదేశాలవి కూడా రాకెట్లు మనమే శాటిలైట్స్ మనం. ఆ శాటిలైట్స్ అన్ని ఏం చేస్తున్నాయండి? వెదర్ రిపోర్ట్స్ ఇవ్వలేదండి. 1964 అంటే దేర్ ఇస్ నో వెదర్ ఫోర్కాస్టింగ్, దేర్ ఇస్ నో వెదర్ రిపోర్ట్స్, నో శాటిలైట్స్. ఇట్ హాస్ హ్యాపెండ్. బట్ నీకు ఇప్పుడేం జరిగిందండి? చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి మీకు మీరే. వాట్ ఇస్ దిస్ ఫెయిల్యూర్? ప్రకాశం బ్యారేజ్ని ఎరగొట్టేయడం కోసం అంట 2 బోట్లు ఏమి కొట్టారంట. అది దానికి వైసీపీ రంగు ఉందంట. ఏవండి, ఈరోజు రాజకీయ నాయకులు ఈరోజు ఏమో ఎక్కడెక్కడ ఫిషింగ్ హార్బర్లు ముందు వైసీపీ ఉండేవాళ్ళు ఇప్పుడేమో మీ పార్టీలోకి వచ్చారు. రంగులు మారలేదు అంతేనే, కానీ కండువాలు వేసుకున్నారు. మీకు తెలుసా తెలీదు వాళ్ళందరూ. ఇక్కడ హుడూడు వస్తే అదే హుడూడికి ఇక్కడ వచ్చా కదా, అప్పుడు మీకు కాలు నమస్కారం చేయాలి చంద్రబాబు నాయుడికి. బాగా చేసే కదా పని. అది ఐఏఎస్ ఐపీఎస్ చేసే పని చేస్తాను అంతేనే. ఆ రోజు నీకు తెలుసు కదా ఎన్ని బోట్లు, 100 బోట్లు మునిగిపోయి సముద్రంలోని ఆ సైక్లానికి. మరి అలాంటిదే కదా విపత్తది. మరి బోట్లు 2-4 బోట్లు కొట్టేసి వచ్చేసేవా? ఎక్కడ దానికి అండర్ కరెంట్ ఉంటుందో అండర్ కరెంట్ ఎలా తీసుకొచ్చేస్తుంది ఆ బోట్ని. అక్కడికి వచ్చిన గుద్దిందాన్ని ఏమో జగన్మోహన్ రెడ్డి మీద ఏంటని నాకు అర్థం కావట్లేదు. ఏంటిది? దేశద్రోహులు కూడా ఇలా పనులు చేయరండి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారనుకుంటున్నారండి? ఇంకోటి ఈరోజు లడ్డు అంటారండి, అది ఇంకొక 100 రోజులేమో దీని మీద ఎలాగన. ఎవరైనా కలియుగ వెంకటేశ్వరంతో పెట్టుకుంటారంటే రక్తం కక్కి చచ్చిపోతారు. చూశాను, ఫ్యాక్ట్స్ నేను కొన్ని చూశాను. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయ్యారంటే ఆ టీటీడీకి అర్హత ఉండే వాళ్ళని ఆ దేవుడు పిలుస్తాడు. ఎవరు పడితే పప్పులు చలపతిరావు గారు అయ్యారు, అర్హత ఉంది టీడీపీలోనే. పప్పులు చలపతిరావు గారు ₹1 కూడా లంచం తినలేని వాళ్ళని దేవుడు తీసుకుంటాడు. ఈరోజు దర్శనానికి కూడా నాకు అర్హత ఉంటేనే దేవుడు పిలుస్తాడు. లేని వాళ్ళకి ఏదో బ్యాగ్ పోవడం ఏదో మళ్ళీ మధ్యలో అయిపోతారు. సో ఆ దేవుడు అలాంటి వాడు అన్నమాట. హిందుత్వం మీద జగన్మోహన్ రెడ్డి లేదు కాబట్టి కావాలని చేసి చెప్పి ఉంటున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురద వేసేద్దాము, అతను క్రిస్టియను, అందుకే ఇంకా అతి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి మచ్చ పడకూడదని చెప్పేసి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు మిల్క్ డైరీస్ ఎక్కడైతే వాళ్ళు ఈ నెయ్యి తీసుకుంటున్నారో హెల్తీ కౌసా కాదా? ఆ కౌస్ ఎలాంటివి? జెర్సీ ఆవులు. దానికి పెట్టి దానా ఏంటి, ఫుడ్ ఏంటి, చక్కనైన ఫ్రెష్ గ్రీన్ ఇవన్నీ ఇచ్చినవి, ఆటి పాలని తయారు చేసినవి ఆ డైరీలకు ఇచ్చారు ఆర్డర్. అందుకే ఈరోజు ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మళ్ళీ ఇంకొక ఇచ్చింది. ఎప్పుడైతే ఆవు మంచి దానా తింటాదో, ఆయిలీ ఫుడ్ ఎక్కువ ఉండే దానా తింటాదో, ఆ మిల్క్లో నుంచి వచ్చిన నెయ్యి పారామిడిస్ అలాగ ఉండవు. రెండోది, కొలెస్ట్రాల్ తీసిన మిల్క్ ఆ పారామీటర్స్ ఉండవు. ఇవి ఎప్పుడో చేసిన ఎన్డీడీబీ చేసిన పారామీటర్స్, ఎప్పుడు బక్క సీనించిన ఆవులు ఇవన్నీ ఉండేటప్పుడు చేసిన పారామీటర్స్. ఇప్పుడు హెల్తీ ఇవన్నీ ఏం లేదండి. లోకేష్కి హెరిటేజ్కి కట్టబెట్టేయాలండి. అలాగే అక్కడేమో సంఘం డైరీ ఒకటి ఉందండి ధూళిపాల, వాళ్ళు దాన్ని కట్టి పెట్టేయాలండి. చేసుకోమని చెప్పండి, మీ గవర్నమెంట్ కదా. కానీ బురజాలం ఎందుకు? దేవుడి మీద మచ్చేశారు కదా. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన లడ్డూకి ఆ రోజు రామ జన్మభూమిలోని ఆ దేవాలయం నిర్మాణం చేసినప్పుడు 20 లక్షల లడ్డూలు పంపించారు మన వాళ్ళు, మన వైవి సుబ్బారెడ్డి. పవిత్రత కోసం చెప్పాలంటే వైవి సుబ్బారెడ్డి గారు దైవత్వంతో పనిచేస్తారు. వైవి సుబ్బారెడ్డి గారిని ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నాను చెప్పన్నారు. లోకేష్ గారు నేను తిరుమలలో ఉన్నా, మీరు అన్ని ప్రమాణం చేయడం చేస్తారు. అదే చంటిపిల్లడి మాటలు మాట్లాడారు వైవి సుబ్బారెడ్డి గారు. ఇప్పుడు చెప్తారు, అతను వస్తే అతని పాదయాలను కథలు 1000 మంది నాలాంటి లీడర్స్ కూడా వెళ్తాం, మేము కూడా ప్రమాణం చేస్తాం. అతని మీద ఉండే నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి అది మన వైవి సుబ్బారెడ్డి గారు ఉండే నమ్మకంతో, అతను తప్పు చేస్తే నేను రక్తం కాసి చచ్చిపోతాను, అంత నమ్మకం అతని మీద. బాలినేని లాంటి వారు సీనియర్ కూడా పార్టీని వీడుతున్నారు. సో పార్టీ ఏ విధంగా ఉండబోతున్నారు? బాలినేని ఈరోజు అతనే కేసు వేశాడు ఈవీ ప్యాడ్స్ మీద. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఈవీ ప్యాడ్స్ లెక్కించండి అని చెప్పి 10 ఈవీ ప్యాడ్లని.
దాన్ని ఈ సోకాల్ ఎలక్షన్ కమిషన్ వక్రీకరించి మాక్ పోలింగ్ చేస్తామని చెప్పి అన్నారు. సుప్రీంకోర్టు హెస్ గివెన్ డైరెక్షన్ టు రీకౌంట్ మాక్ పోలింగ్ అన్నారు. ఇది ఎక్కడ బయటపడుతుంది? ఈ బాలినేలు నాటి వైఎస్ఆర్సీపీ ఉంచకూడదు, వాళ్ళని భయం పెట్టి లాగేసుకోవాలి అని ఈరోజేమో పవన్ కళ్యాణ్ లాగాడు. పవన్ కళ్యాణ్ ఎవరండి? బీజేపీ. ఇట్స్ క్లియర్. భయం, ప్రతి మనిషికి కూడా భయం. ఫ్యామిలీ అంటే భయం, ఆస్తులు అంటే భయం. ఈ భయాన్ని వాళ్ళు ఇప్పుడు పార్టీ మారే విధానంగా చేసుకుంటారు. వైసీపీలో చేరి మీరు 4 years అవుతుంది. సో గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండిన తర్వాత వైసీపీలో చేరారు. అసలు వైసీపీ ఇంత ఘోరంగా పరాజయం ఫాలో అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేయలేదు, జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఈరోజు నడుస్తామంటే గణేష్ అన్న, ఇది ఈరోజు మీరు లేని లోటు ప్రజలకు తెలుస్తుందన్న, ఈవీఎంల బ్యాచ్ అన్న అని అరుస్తా ఉన్నాను. సో అది జనాలకే వదిలేస్తున్నాం. అందుకని నాకు సిగ్గు అనిపించేది రోడ్డు మీద తిరగడానికి ఏటి అని. కానీ నేను వెళ్తుంటే ఈ అన్నదానాల కాటికి ఆ కళ్ళల్లో కలిపెట్టి వాళ్ళు తిరిగి నమస్కారాలు పెట్టే విధానం అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది. అతి త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2025లోని 1 నేషన్ 1 ఎలక్షన్. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. దాంట్లో నేను మంత్రి అవుతాను. ఓకే, మంత్రి అవుతాను. మంత్రి అడిగి మరి తీసుకుంటాను. ఆ మంత్రి కూడా దేవాదాయ శాఖ మంత్రి తీసుకుంటాను. తీసుకొని ఇలాంటి శాంటిటీ ఆఫ్ ద టెంపుల్స్ అంతా కూడా కాపాడుతాను నేను. నిత్యం కేతిరెడ్డి కానీ వాసుపల్లి కానీ నిత్యం ప్రజలతో ఉండే ఒక సోషల్ మీడియాలో మంచి పేరు ఉంది. సో అట్లాంటి వాసుపల్లి ఇటువంటి ఓటమి చూస్తారని ఎక్స్పెక్ట్ చేశారు? చూడలేదు, అనుకోలేదు, కళ్ళ కూడా అనుకోలేదు నేను. కానీ జరిగింది దానికి నేను రిపెంట్ అవను. ప్రజల గుండెల్లో నేను ఉన్నాను, అది నాకు చాలు. సో ఫైనల్గా చెప్పండి, అసలు ప్రజలు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? మీ యొక్క సర్వీస్ ఏ విధంగా కొనసాగింది? వాళ్ళకు వాళ్ళే తీసేసుకుంటున్నారు కదా, ఇంకా మా వరకు ఇంకా అవసరం లేదు కదా. ఆల్రెడీ వాళ్ళ గ్రాఫ్ బాగా డౌన్ అయిపోయింది. సో మేము ఇంకా మాకు 2009లో 5 సంవత్సరాలు 850 ధర్నాలు చేశాను నేను. జగదాంబ కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పేవారు నాది. వాసుపల్లి గణేష్ గారు ఉంటే జగదాంబ గారు ఉంటారు వెళ్ళండి అని. సో దానికి నాకేం పెద్ద కష్టమేం కాదు. కుటుంబ ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు వేస్తారు 100 రోజుల పరిపాలన? పవన్ కళ్యాణ్కి నేను ఒకటే చెప్తున్నానంటే, ఈ కూటమి ప్రభుత్వం నుంచి బాగా తప్పుకోండి. ఎందుకంటే ఆ బ్యాడ్ మచ్చ మీ మీద కూడా వస్తా ఉంది. మీ మీద ఆ మచ్చరాడం మంచిది కాదు. ఎందుకంటే మీ సినిమాలు నేను అన్ని చూస్తాను. నేను ఆ మచ్చరాడం మంచిది కాదు మీ మీద. సో తప్పుకోండి. డిప్యూటీ సీఎం కూడా వద్దని చెప్పి ఇచ్చేయండి. ఎందుకంటే పందితో రాసుకొని తిరిగితే బురద అంటిస్తుంది. రాయడమే కాకుండా అదే అంట. సో ఆ రకంగా బురద మీకు అంటిస్తున్నారు. దయచేసి మీరు ఆలోచించుకోండి. చూస్తున్నారు ఖచ్చితంగా ఏదైతే పరిపాలన సంబంధించి 100 రోజుల పరిపాలనలో ప్రజలకు నట్టేట మోసం చేశారో, ఏదైతే అంశాలు 6 స్కీములు ఏదైతే ఉన్నారో ఆ స్కీములు ఎక్కడ కూడా అమలు చేయలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పిన స్కీమ్ 99% అమలు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన అనుసరించి మేము కూడా పార్టీలు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఇటువంటి హామీలు కూడా నెరవేర్చుకోగా ప్రజలు మోసం చేసే విధంగా ముందుకెళ్తుంది. మనతో పాటు హాస్పిటల్ తెలుసుకుంటున్నారు. వేణుతో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.